నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి సిటీ కోటపై వైసీపీ విజయ పతాకం రెపరెపలాడాలి. ఎంపీ భరత్ వైఎస్ఆర్సీపీ సర్వసభ్య సమావేశంలో దిశానిర్దేశం. జిల్లాలో కోడిపందాలు, జోద క్రీడలపై నిషేధం. కలెక్టర్ డాక్టర్ మాధవీలత బరుల నిర్వాహకులపై నిఘా ఉంచాలని ఆదేశాలు. ఆడుదాం ఆంధ్ర పేరుతో యువతను మోసం చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ స్టేడియం నిర్మాణం గాలికి వదిలేశారని ఆగ్రహం. కలెక్టర్ ఛాంబర్లో కోడిపందాల నిషేధంపై జిల్లా పశుసంవర్ధక శాఖ, జిల్లా పంచాయతీ అధికారులతో కలిసి కోడిపందాలు నిషేధంపై రూపొందించిన గోడ ప్రతులను, కరపత్రాలను కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలోని ఏ ప్రాంతంలోనైనా కోడిపందాలు నిర్వహించడానికి అనుమతి లేదని, ఈ విషయంలో ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఇటువంటి క్రీడల నిర్వహణ నిషేధం విషయంలో కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని అన్నారు. పోలీసులు, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, సంబంధిత సమన్వయ శాఖ అధికారులు కోడిపందాల నిర్వాహకులపై దృష్టి సారించి అటువంటివి నిర్వహించకుండా, జరగకుండా విస్తృత దాడులు, కేసులు నమోదు చేయాలని మాధవీలత సూచించారు. పొలాల్లో బరులు వేసే యజమానులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా కోడిపందాలు, జూదాలు, అనధికార మద్యం విక్రయాలపై జిల్లా, డివిజన్, మండలాల్లోని సమన్వయ కమిటీలు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా జిల్లాలో కోడిపందాలు, జూదాలు అటువంటి కార్యకలాపాల్లో పాల్గొన్నా వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కోడిపందాలు నిర్వహించి పాల్గొనే వారిపై జంతుహింస చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. కోడిపందాలకు, జూద క్రీడలకు స్థలాలు ఇచ్చే భూ యజమానులపై కేసులు నమోదు చేసి అపరాధ రుసుము వసూలు చేయడం జరుగుతుందన్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో చిత్రీకరించి ఆధారాలను సేకరించి సంబంధిత సమన్వయ అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ఇటువంటి ఘటనలకు పాల్పడిన లేదా ప్రోత్సహించిన వారిపై సెక్షన్ 144 PC తదితర అనుబంధ కేసులు నమోదు చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న మార్గదర్శకాలకు లోబడి వివిధ సెక్షన్ల ప్రకారం క్రీడా చట్టం 1974 మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ మాధవీలత సూచించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా కల్తీ మద్యం విక్రయాలను నిరోధించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, VROలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో DAHO డాక్టర్ SGT సత్యగోవింద్, DPO JV సత్యనారాయణ, DHOG పరశురాం, జిల్లా గిరిజన సంక్షేమాధికారి KS జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగనన్న సహాయ సహకారాలతో రాజమండ్రి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించి జగనన్నకు కానుకగా అందిద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమండ్రి ఎంపీ కార్యాలయంలో వైసీపీ సర్వసభ్య సమావేశం నగర అధ్యక్షులు అడపా శ్రీహరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ, మీ కష్ట నష్టాలలో, సుఖ దుఃఖాలలో మీ తోబుట్టువుగా ఉండి ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. మనకున్న సమయం 100 రోజులని, ప్రతిరోజు ప్రతి క్షణం ఎంతో విలువైందని గుర్తు చేశారు. ఎంపీగా జగనన్న నాకిచ్చిన అవకాశాన్ని ఈ 4.5 ఏళ్లలో రాజమండ్రి నగరానికి ఎంత మేర అభివృద్ధి చేయాలో అంత మేర చేసి చూపించానని చాలా సంతృప్తి ఇచ్చిందన్నారు. 3 సార్లు మేయర్లుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన టీడీపీ నేతలు ఈ నగరానికి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. గత గోదావరి పుష్కరాలకు ప్రత్యేక నిధులు 2000 కోట్లు మంజూరైతే ఆ నాయకులంతా కలిసి స్వాహా చేశారన్నారు. ఈ 4.5 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధి ఏమిటో చూపిస్తా, వారేమి చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు.
పార్టీలో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావుకు రూడా చైర్మన్ పదవి మొదట రావాలని, మరింత ఉన్నత పదవులు వస్తాయనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అలాగే డాక్టర్ గూడూరు శ్రీనివాస్, రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ల సేవలను పార్టీ అధిష్టానం గుర్తించిందని, రానున్న రోజుల్లో ఉజ్వల భవిష్యత్ ఉందని అన్నారు. రాజమండ్రి గోదావరి ప్రక్షాళనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నానని తెలిపారు. ఎమ్మెల్యేగా ఇది చేయకుంటే రెండవసారి ఎమ్మెల్యేగా పోటీ చేయనని శపథం చేశారు. అనంతరం పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన బోరాడ భవానీ శంకర్ మృతి బాధాకరమని, ఈ విషయాన్ని సీఎం జగనన్న దృష్టికి తీసుకువెళ్లానన్నారు. సీఎం జగనన్న తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారని, 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారని తెలిపారు. అందుకు సంబంధించిన చెక్ను సమావేశంలో ఎంపీ భరత్ భవానీ శంకర్ భార్య కృష్ణమాధురికి అందజేశారు. సమావేశంలో రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, బీసీ రాష్ట్ర జేఈసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, రాజమండ్రి అర్బన్ రూరల్ కోఆర్డినేటర్లు డాక్టర్ గూడూరు శ్రీనివాస్, చందన నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు చేయట్లేదు? నేను జగనన్నను ఫాలో అవుతా ఉన్నా. జగనన్న ఏ రకంగా అయితే నిస్వార్థంగా ట్రాన్స్పరెంట్ పాలసీ చేస్తూ ఉన్నారో, ఆ ట్రాన్స్పరెంట్ పాలసీలో ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఇవాళ కార్యక్రమాలు చేస్తూ ఈట్ స్ట్రీట్ది స్వచ్ఛందంగా లాటరీ తీసిచ్చాము. లాటరీ తీసిస్తే అక్కడెక్కడో గ్యాస్ సిలిండరో లేకపోతే ఏదో మంట ఫైర్ అయిందంట, అది ముయించాలండి. అక్కడ మరి ఫ్యామిలీలు ఎంతమంది ఫ్యామిలీలు వస్తున్నారు, ఎంతమంది ఫ్యామిలీలు వచ్చి కూర్చుని ఆహ్లాదకరంగా తింటున్నారు. అక్కడ అంట మొత్తం అంతా బ్రాందీ బాటిల్లోను బీర్ బాటిల్లోను రౌడీయిజము గోండాయిజం. అసలు సిగ్గుసారి ఉంది. అసలు గోండాయిజము రౌడీయిజం గురించి మాట్లాడే అర్హత ఆ సన్నాసి వేదవులకు ఉందని అడుగుతా ఉన్నారు. అయినా రాజమండ్రిలో ఒక నానుడు ఉంది, తెలుగుదేశం చాలా బలం అంటే ఇక్కడ ఎక్కడ బలం ఉంది? మనలో మనకే జరుగుతున్నటువంటి ఎన్ని పోట్ల వల్ల కానీ వాళ్ళ బలం నిజానికి తెలుగుదేశం బలం అని కాదు. మనలో కొంత తప్పు చేయబట్టి వాళ్ళు మేము బలంగా ఉన్నామని అనుకుంటున్నారు. నిజానికైతే తెలుగుదేశం ఇక్కడ ఏం బలం లేదు. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మన వాళ్ళే సహకరిస్తే బలం. మన వాళ్ళు సహకరించకుండా నిజంగా పార్టీకి అందరూ కూడా నడుంగట్టి బిగిస్తే కనీసం. తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానమని, కానీ ఇక్కడ ఆ పార్టీ నాయకులకు ఏమాత్రం విశ్వాసం లేదని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శిగా పనిచేసి వైఎస్ఆర్సీపీలో చేరిన రుద్రరాజు రమణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. 38వ వార్డులో అరిగెలబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎంపీ మార్గాని భరత్రామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రుద్రరాజు రమణమ్మ నేతృత్వంలో పలువురు మహిళలు వైసీపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఎంపీ సాదరంగా ఆహ్వానించారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చేలా కష్టించి పనిచేయాలన్నారు. సీఎం జగనన్న ఆశీస్సులతో రాజమండ్రిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని అన్నారు. రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, నగర అధ్యక్షులు అడపా శ్రీహరి, క్లస్టర్ ప్రెసిడెంట్ మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. దేవుడి దయతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో రాజమహేంద్రవరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే కార్యక్రమము రానున్న రోజుల్లో ముందుందని కూడా మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ, మరి ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అరిగెల బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. నియోజకవర్గానికి కార్యదర్శిగా పనిచేసినటువంటి కేవలం నా మీద అభిమానం, జగన్ గారి మీద అభిమానంతో ఇవాళ పార్టీలో జాయిన్ అవుతున్నారు. వారి మిత్రులు అన్ని చేశారమ్మా. ఆయనకే ఇల్లు ఇవ్వలేదమ్మా. అలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే లేటమ్మా. మనకి ఇల్లు ఇచ్చేవాళ్ళు ఎమ్మెల్యే కానీ ఇల్లు ఇవ్వవాళ్ళు ఎమ్మెల్యే కాదు. ఎంపీఏ భర్త గారు ఆయన మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు. తెలుగుదేశం పార్టీ చేయిస్తామ్మా. అంతా డబ్బు మనుషులు అందరమే డబ్బు గురించి ఫోటోలు తీసుకుని రాజమండ్రి 9వ వార్డులో సుమారు 50 లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన పార్కును ఎంపీ భరత్రామ్ లాంఛనంగా ప్రారంభించారు. వార్డు ఇన్ఛార్జ్ దాసి వెంకట్రావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
రామకృష్ణ మఠంలో శ్రీ శారదామాత జయంతి ఉత్సవాల సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. శ్రీ రామకృష్ణ మఠంలో ఘనంగా శ్రీ శారదామాత 171వ జన్మదిన పూజ జరిగింది. మంగళహారతి, సుప్రభాతము, వేదపఠనము, దుర్గా సూక్తం, శ్రీద శారదాదేవి స్తోత్రం, విశేష పూజలు జరిపారు. అనంతరం రామకృష్ణ మఠంలో హోమం చేశారు. స్వామి వేద విద్యానందజీ మహారాజ్, స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ శ్రీ శారదామాత జీవితం సందేశాలపై ప్రసంగించారు. కార్యక్రమంలో స్వామి రఘువీరానందజీ మహారాజ్, స్వామి శావ్యానందజీ మహారాజ్, స్వామి ప్రజ్ఞానాథజీ మహారాజ్, బ్రహ్మచారి వివేక్ భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. తదుపరి 550 మందికి ప్రసాద వితరణ జరిగింది. నిరుపేదలకు చీరలు పంపిణీ చేశారు. భగవంతుడు అనేవాడు కేవలం గుడిలోనే, విగ్రహంలోనే, ఫోటోలోనే ఉన్నాడని కాదు. మనందరం గుడికి వెళ్తాం, దేవుడికి దండం పెడతాం, కొబ్బరి కొడతాం, ఆనందిస్తాం. బయటకు వచ్చేసరికి మనుషులతో దురుసుగా, కఠినంగా వ్యవహరిస్తాం. క్రీడా సౌకర్యాలు కల్పించకుండా స్టేడియం విషయం గాలి కొదిలేసి ఆడదాం ఆంధ్ర పేరిట వైసీపీ ప్రభుత్వం యువతను దారుణంగా మోసం చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. పబ్లిసిటీ పీక్, డెవలప్మెంట్ వీక్ అన్న చందంగా ఎంపీ తీరు ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. ప్రభుత్వ అటానమస్ కళాశాల గ్రౌండ్లో రన్నింగ్ ట్రాక్ దగ్గర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. సొంత పార్టీలో ఉన్నవారిని ఆర్థికంగా నష్టం చేయడానికే కంకణం కట్టుకుని ఈస్ట్ స్ట్రీట్ నిర్మించారని ఆరోపించారు. ఆర్ట్స్ కళాశాల రన్నింగ్ ట్రాక్ ప్రాంతంలో కరెంటు బిల్లు కూడా ప్రభుత్వం కట్టకపోవడంతో సదరు అధికారి బిల్లు చెల్లించాల్సిన దుస్థితి దాపురించిందని విమర్శించారు. దానవాయపేట పార్కు దగ్గర స్కేటింగ్, స్విమ్మింగ్ పూల్ వంటివన్నీ టీడీపీ హయాంలో చేసినవేనని ఆదిరెడ్డి శ్రీనివాస్ చెబుతూ మున్సిపల్ కాలనీ గ్రౌండ్ కూడా గోడా నిధులతో కార్పొరేషన్ చేసిందన్నారు. నారాయణపురంలోని 2nd వార్డులో షటిల్ కోర్ట్స్ కట్టించడం జరిగింది. మీరు చూశారు, కార్పొరేషన్ వారి ద్వారా మెయింటెనెన్స్ చేయించి, ఇది కూడా గత ప్రభుత్వంలో నారా లోకేష్ గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. గత కౌన్సిల్, మా కౌన్సిల్, కార్పొరేటర్స్, మేయర్ గారు, టీడీపీ వాళ్ళు ఏం చేశారని అంటున్నారు కదా, ఇది చేసాం. అలాగే 10వ వార్డు ఎలక్ట్రికల్ కళ్యాణ మండపం పక్కనే ఉంటుంది టెన్నిస్ కోర్ట్స్, అది కూడా క్రీడాకారులు దృష్టిలో పెట్టుకొనే గత ప్రభుత్వం చేసింది. కానీ ఏం జరిగిందంటే కోడ్ రావడం వల్ల ఓపెనింగ్ వీలు చేసుకున్నారు. సరే చేసావు, నువ్వు ఓపెనింగ్లే చేస్తున్నావు, కానీ సాధించింది ఏంటి? 4. జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ తల్లిని చెల్లిని పంపించేసి ఇప్పుడు తమ కుటుంబాన్ని విడదీస్తున్నారని సీఎం జగన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి ద్వారా పార్వతీ సుందరి, పలువురు మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రాజమండ్రిని ఇంత అభివృద్ధి చేస్తుంటే మళ్ళీ దానికి ఏంటంటే భరత్ ఓడిపోతే రాజమండ్రి ఓడిపోద్దంట. ఎవరా పిచ్చోళ్ళు? నిజంగా ఓడిపోయేది రాజమండ్రి ప్రజలు కాదు, గంజాయి ప్రజలు, బ్లేడ్ బ్యాచ్లు. రాజమండ్రి ప్రజలు కోరుకుంటుంది కూడా అదే. ఏం చేసినా సరే పబ్లిసిటీ చేసుకుంటారుగా. మరి ఈ ఫ్లెక్స్ ఎందుకు పెట్టుకోలేదు? మా విక్రమరెడ్డి దొరికాడని ఓ పోస్టర్ పెట్టండి, లేకపోతే మమ్మల్ని పెట్టమంటారా? చెప్పండి. మీ పబ్లిసిటీ ఇష్టం కదా, చెడో మంచో ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి కదా. పిఠాపురం మహారాజా కోటలో గల వైసీపీ కార్యాలయం ఆవరణలో పలువురికి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పెన్షన్లు అందజేశారు. అడుగడుగున ఆర్థిక అవసరాలకు ఎవరి దగ్గర చేయి చాచనవసరం లేకుండా తమ ప్రభుత్వం ఉందని ధైర్యంగా చెప్పుకునే భరోసాను రాష్ట్ర ప్రజలకు కల్పించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని, ఈ ప్రభుత్వంలో జరిగిన మంచిని గుర్తించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఏర్పడేలా ప్రజలు ఆశీర్వదించాలని కాకినాడ ఎంపీ, వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.
పిఠాపురం మహారాజా కోటలో గల వైసీపీ కార్యాలయ ఆవరణలో పిఠాపురం మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ పింఛన కానుకలో నూతనంగా మంజూరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా కార్యక్రమానికి హాజరైన లబ్ధిదారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సందేశాన్ని మున్సిపల్ కమిషనర్ టి కృష్ణవేణి చదివి వినిపించగా పలువురు కౌన్సిలర్లు, నాయకులు ప్రసంగించారు. అలాగే కాకినాడ ఎంపీ వంగ గీత, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఎంపీ గీత, ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. కులమతాలకు అతీతంగా అడుగడుగున ఆర్థిక అవసరాలకి ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా నాకు ఈ ప్రభుత్వం ఉందని గర్వంగా ధైర్యంగా చెప్పుకునే భరోసా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఏదంటే పంట పొలాలు అయినా కూడా మీకు రాళ్ళు వేయించి మీకు త్వరలో వారం 10 రోజుల్లోనే మీకు ఆ పట్టాలు ఇచ్చే ఏర్పాట్లు చేయడానికి అన్ని కూడా ఆలోచన చేయడం జరిగింది. కమిషనర్ గారి ద్వారా స్టోన్స్ కూడా పెట్టమని చెప్పడం జరిగింది. అది త్వరలో హ్యాండ్ ఓవర్ చేస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా. శ్రీ దత్తముక్తి క్షేత్రంలో ప్రధాన అనఘాష్టమి వ్రతాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం గౌతమ ఘాట్ శ్రీ దత్తముక్తి క్షేత్రంలో ప్రధాన అనఘాష్టమి వ్రతాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి, అనఘాదేవి అష్టపుత్రులను కలిపి పూజించే వ్రతమే అనఘాష్టమి వ్రతం. సుమారుగా 600 మంది దంపతులు ఈ వ్రతంలో పాల్గొన్నారు. కార్యక్రమం శ్రీ జయలక్ష్మీ మాత మాతృమండలి ఆధ్వర్యంలో జరిగింది. కమిటీ సభ్యులు ముళ్లపూడి నాగరత్నం, బాసిన అరుణకుమార్, అనంతలక్ష్మి, బొళ్ల సుశీల, కాత్యాయని, జ్యోతి, శారద, స్వప్న, అనీత తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ భక్తుల చేత అనఘాష్టమి వ్రతాలు జరిపించారు. అనంతరం దత్తస్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దత్తముక్తి క్షేత్రం మేనేజర్ భాస్కర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. భక్తులందరికీ కూడా ఉపదేశించడం కావున ఈ వ్రతం చేసుకోవడం వలన అంతా పాపము పోయి పుణ్యం చేకూర్చి, పుణ్యం వలన అనుకున్న సమస్యలన్నీ కూడా నెరవేరి మనకు సుఖశాంతులతో వర్ధిల్లుతారని చెప్పి మన స్వామివారు మనకు ఉపదేశించారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది భక్తులు పెరుగుతున్నారు, కొత్తవారు వస్తున్నారు, దీని గురించి విశేషంగా తెలుసుకుంటున్నారు. ఇదంతా కూడా కేవలం శ్రీ స్వామీజీ వారు మనకు అందించిన అదృష్టం. అలాగే మొత్తం చుట్టుపక్కల దత్తాత్రేయ క్షేత్రంలో శ్రీ దత్తముక్తి స్వామివారు ఈ క్షేత్రం ఉండడం కూడా మన రాజమండ్రి అదృష్టం. వచ్చిన మీ అందరికీ కూడా ఆ స్వామివారి అనుగ్రహం సంపూర్ణ ఎలవేళ ఉండాలి. మన దత్తముక్తి క్షేత్రం రాజమండ్రిలో ఈ రోజున 600 మంది ప్రధాన అనఘాష్టమి పూజ చేసుకున్నారు. ఈ ప్రధాన అనఘాష్టమి అంటే చాలా ముఖ్యమైనటువంటిది. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడితో చేసినటువంటి వ్రతం ఇది. ఈ రోజున 600 మంది చాలా శ్రద్ధగా చేసుకున్నారు. తర్వాత వారందరికీ ప్రసాద వితరణ జరిగింది. ఆజాద్ చౌక్ వద్ద మటన్ మర్చెంట్స్ అసోసియేషన్ నూతన కమిటీ అభినందన సభ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆజాద్ చౌక్ వద్ద మటన్ మర్చెంట్స్ అసోసియేషన్ నూతన కమిటీ అభినందన సభలో ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ భరత్ మాట్లాడారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేవారే ప్రజాప్రతినిధులని, రాంబంధుల్లా పీక్కు తినేవారు కాదన్నారు. 15 సంవత్సరాల పాటు మేయర్లుగా, ఎమ్మెల్యేలుగా టీడీపీ నేతలు ఉన్నారని, నగరానికి చేసిందేమీ లేదన్నారు. గత పుష్కరాలకు అభివృద్ధి పేరుతో 2000 కోట్లు శాంక్షన్ అయితే ఆ సొమ్మంతా కాట్ల కుక్కల్లా పీక్కు తిన్నారే కానీ ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. 4.5 ఏళ్లలో కేవలం 400 కోట్లతో రాజమండ్రి నగర రూపురేఖలు మార్చి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించామని అన్నారు. అనంతరం మటన్ మర్చెంట్స్ అసోసియేషన్ నూతన కమిటీ అధ్యక్షులుగా ఎంపికైన ఎస్కే కరీముల్లా, ఉపాధ్యక్షులు నక్కా రాజశేఖర్, కార్యదర్శి ఎస్కే మాలు, జాయింట్ సెక్రటరీ ఎస్కే బిలాల్, ఎస్కే దావీద్ తదితర పాలకవర్గ సభ్యులను ఎంపీ భరత్, రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు అభినందించారు.
అంతకుముందు ఎంపీ భరత్ను గజమాలలతో పూల కిరీటంతో పూల వర్షం కురిపిస్తూ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, పార్టీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి, గుర్రం గౌతమ్, మజ్జి అప్పారావు, హబీబుల్లా ఖాన్, ఆరిఫ్, వైసీపీ నేతలు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. సమస్య ఉన్నా కూడా ప్రతి సమస్యని కూడా పరిశీలించి దాన్ని అన్నీ కూడా క్లియర్ చేస్తాం. నేను ఎంపీగా మీరు అందరూ అవకాశం ఇచ్చారు. ఎంపీ అయిన తర్వాత కూడా అటు ఢిల్లీ నుంచి పనిచేస్తున్నాము, ఇక్కడికి వచ్చి కూడా పనిచేస్తున్నాము. నేషనల్ ఇష్యూస్ ఉన్నా అవన్నీ కూడా అడ్రస్ చేస్తూ లోకల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నాం. మరి ఇవాళ ఎమ్మెల్యే కిందన గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే అంటే ఇంకా నేషనల్ లెవెల్లోనే ఎక్కువ వర్క్స్ ఉంటాయి. ఇంకా నేను మైక్రో లెవెల్లో ప్రతి వీధికి కూడా తిరిగి లోకల్గా ప్రతి కుటుంబాన్ని కూడా మనం పరిశీలించి, ఇవాళ రాజమండ్రిలో చూస్తే ఒక 3.5 లక్షల మంది జనాభా ఉంటారు. ప్రతి కుటుంబంతో కూడా మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఏ కష్టం వచ్చినా కానీ నేను పూర్తి స్థాయిగా ఈ నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉంటానని కూడా మీ అందరికీ కూడా ఈ వేదిక, లేకపోతే చిన్న బళ్ళు పెట్టుకోనో, లేకపోతే చిన్న దుకాణం పెట్టుకోనో, చాయ్ దుకాణం పెట్టుకోనో తన ఉపాధిని తానే వెతుక్కొని గర్వంగా తలెత్తి తిరిగేటువంటి సమాజం ఏదైనా ఉన్నదంటే ముస్లిం సమాజం అని చెప్పక తప్పదు. అది ఉపకారమైన, అది పండుగైనా సరే అందరికీ స్ఫూర్తిదాయకంగా చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మన మర్కజ్ మసీద్కి సంబంధించినటువంటి పెద్దలే అని చెప్పి ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాం. అది కూడా ఇప్పుడే అడిగారు మారిగాని భరతరామ్ గారు, మన పెండింగ్ ఏముంది హైబులా అని. ఒక షాదీ ఖానా కట్టే స్థలం కూడా మన మసీద్ ఉంది కాబట్టి మన సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. అలాగే రాయమండ్రిలో రాజమండ్రి నల్లమన్సందు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం నల్లమందు సందులో వేంచేసి ఉన్న శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి గోదా సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శోభాకృతనామ సంవత్సర ధనుర్మాస మహోత్సవ పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. గోదా తులసి వనదీపోత్సవం, విశేష పూజా కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు పంచాంగం వెంకట రంగాచార్యుల ఆధ్వర్యంలో జరిగాయి. విశేషంగా అమ్మవారిని, స్వామివారిని తులసి వనంలో పూజలు చేశారు. స్వామివారిని పూలదండలతో అలంకరించారు. అనంతరం స్వామివారికి కర్పూరహారతి, ఏకహారతి, బిల్వహారతి, నక్షత్ర హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ దేవిశెట్టి లక్ష్మీ జనార్దన వరప్రసాద్, సెక్రటరీ గుర్రం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా మనకి నెల రోజుల్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అన్నీ కూడా విశేషంగా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఆలయ అభివృద్ధి చైర్మన్ అయినటువంటి శ్రీ గుర్రం శ్రీనివాసులు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహింపబడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి సిటీ కోటపై వైసీపీ విజయ పతాకం రెపరెపలాడాలి. ఎంపీ భరత్. వైఎస్ఆర్సీపీ సర్వసభ్య సమావేశంలో దిశానిర్దేశం. జిల్లాలో కోడిపందాలు, జోద క్రీడలపై నిషేధం. కలెక్టర్ డాక్టర్ మాధవీలత. బరుల నిర్వాహకులపై నిఘా ఉంచాలని ఆదేశాలు. ఆడుదాం ఆంధ్ర పేరుతో యువతను మోసం చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్. స్టేడియం నిర్మాణం గాలికి వదిలేశారని ఆగ్రహం. శేషేశను సమాప్తం. నమస్కారం.